నమస్కారం. చెరుకూరి గ్రూప్ సమర్పించు చెప్పాలనుంది కార్యక్రమానికి స్వాగతం. తెలుగు సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని, స్థానాన్ని సంపాదించుకున్న దర్శకులు ముత్యాల సుబ్బయ్య గారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి సినిమాలపై మక్కువతో మద్రాసు వెళ్ళి ఎన్నో కష్టాలు పడి దాని తర్వాత ఆయనకి నచ్చిన సినిమాలు ఆయనకి నచ్చిన విధంగా తీసి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తమ సృజనతో, ప్రతిభతో సామాజిక దృక్పథం ఉన్న చిత్రాలను తీసి తన ప్రతిభని చాటుకున్నారు ముత్యాల సుబ్బయ్య గారు. 50 సినిమాలు చేసిన ఘనత ఆయనకి లభిస్తుంది. ఆణిముత్యాల లాంటి అపురూపమైన సినిమాల్ని తెలుగు తెరకి అందించిన ముత్యాల సుబ్బయ్య గారితో ఇవాల్టి మనం చెప్పాలనుంది కార్యక్రమం. నమస్కారం అండి ముత్యాల సుబ్బయ్య గారు. చాలా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇలా ప్రత్యక్షంగా కలుసుకోవడం. థ్యాంక్ యూ అమ్మా. చాలా సంతోషంగా ఉంది. ఎలా ఉందండి మీ ఆరోగ్యం? ఎలా ఉంటుంది? ఆరోగ్యం ఓకే అమ్మా. సో 50 సినిమాలకు పైగా తీసిన మీరు ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలాంటి తృప్తిని పొందుతున్నారు? సినిమాకి తేడా ఉంది. రకరకాల కథలు తీసిన కథ తీయకుండా చేశాను నేను సాధ్యమైనంత వరకు. దాదాపు అన్నీ ఫ్యామిలీ డ్రామాలే. 50 సినిమాలు తీసిన తర్వాత సినిమాలు మానేశాను. ఎందుకు మానేశానంటే ఈ ట్రెండ్కి నా వల్ల యాక్షన్లు, ఫైట్లు, చంపుకోవడాలు, నరకడాలు నా వల్ల కాలేదు. అందువల్ల వద్దు అని 50 సినిమాల తర్వాత మానేశానమ్మా. అసలు సినిమా పట్ల మీకు ఆసక్తి ఎప్పుడు పుట్టింది? ఎలా కలిగింది? చిన్నప్పటి నుంచేనా? మేము పల్లెటూరు అమ్మా మాది. పార్లపల్లి అని నెల్లూరుకి 14 కిలోమీటర్లు ఉంటుంది. నెల్లూరు. అక్కడ 8th క్లాస్ వరకు మా పిల్లలందరూ అక్కడ దసరాలని ఇవన్నీ జరుగుతూ ఉండేదమ్మా. అప్పుడు ఈ నాటకాలు అవి వేస్తూ ఉండేవాళ్ళు కదా, వీధి నాటకాలు. కానీ స్టేజ్ మీద రవీంద్ర ఆర్ట్స్ అసోసియేషన్ ఒక అసోసియేషన్ పెట్టామమ్మా. దాంట్లో మేము ప్లేలెట్స్ ఉండేవి కదమ్మా, నాటకాలు రచయితలు రాసేవాళ్ళు ఉన్నారు. బలిపేట అని, దోపిడి అని కొన్ని సినిమాలు, వాటిలో క్యారెక్టర్లు ఎన్నుకొని చేసేవాళ్ళు సరదాగా. అది అలా కంటిన్యూ అయింది. అలా 9th క్లాసు, 10th క్లాసు, ఎస్ఎల్సి, నెక్స్ట్ పియూసి, అక్కడి నుంచి డిగ్రీ, అలా ఈ నాటకాలు వేసేసి దానివల్ల ఏమైంది, నంబర్ 1 స్టూడెంట్ కావాల్సిన వాళ్ళం మనం లాస్ట్ బెంచ్ స్టూడెంట్లో అయిపోయినాం. అందువల్ల డిగ్రీ అయిపోయింది. అప్పుడు బీకామ్ అంటే బ్యాంక్ ఉద్యోగాలు తెగిస్తారని చెప్పి నేను అంతకుముందు బైపీసీ ఉన్నోడిని బీకామ్ ఎకనామిక్స్ తీసుకొని బీకామ్లో చేరాను. అంటే ఎప్పుడు అనుకోలేదు అనమాట ఉద్యోగం చేద్దామని? ఏదో అప్పుడు ఇంత లేదు. బీకామ్ చేస్తే బ్యాంకులో ఉద్యోగాలు వస్తారని నేను బీకామ్ తీసుకున్నాను. బీకామ్ అయింది. నా ఫ్రెండ్ శ్రీనివాసరెడ్డి వాడు బీఎస్సీ తీసుకొని వాళ్ళు ఇంజనీర్లు అయ్యారు. నేను ఈ బీకామ్ డిగ్రీ తీసుకొని నేను బ్యాంకులో అసలు పలకరించిన వాడు కూడా లేడు, ఉద్యోగం రాలేదు అస్సలు, ఎవరు పలకరించలేరు. ఇలా అయిన వాళ్ళు ఏమైందంటే అమ్మా, డిగ్రీ అయిపోయిన తర్వాత బీకాము, ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఒరే నువ్వు జీవితం అంతా స్టూడెంట్గా లాస్ట్ స్టూడెంట్ కావడానికి కారణం నువ్వు నీ ఎడ్యుకేషను, నువ్వేదన్నా మంచి కోర్సులు తీసుకోలేదు, దానికోసం టైం వేస్ట్ చేసావు చాలా. అందువల్ల ఇక్కడ ఏం చేసేదాన్ని, సినిమాల్లోకి వెళ్ళకూడదా అన్నారు. సినిమాల్లోకి ఎలా వెళ్తాము? అప్పుడుకి మా ఊర్లో రాజేంద్ర ప్రసాద్ గారని ఆర్ట్ డైరెక్టర్ అమ్మా, పాత ఆర్ట్ డైరెక్టర్. ఆయన గొప్ప డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్. ఆయన మా ఊరు బంధువు అంట. ఆయన మా ఊరు బంధువు అని తెలిసిన తర్వాత ఓహో సినిమాల్లోకి వెళ్ళొచ్చు అని ఆయన్ని పట్టుకొని మెడ్రాస్ వెళ్ళాను. మీ అమ్మగారు నాన్నగారు ఏం చేసేవారు? ఆయన వ్యవసాయమే. మా నాన్నగారు వ్యవసాయమే, మా అమ్మ హౌస్ వైఫ్. ఇంకా తమ్ముడు నాకు చెల్లెళ్ళు ఉన్నారు కానమ్మా, వాళ్ళు కూడా ఇదే స్కూలు ఈ వాటిలో ఉండేవాళ్ళు తప్ప ఇంక ఇలా లేవు. అలాగా అప్పుడు మెడ్రాస్ చేరారు. మెడ్రాస్ అసలు అమ్మ నాన్నగారు ఒప్పుకుని అంటే వాళ్ళు పాపం నిజం అంటే నేను ఎస్ఎల్సీ చదవడం వాళ్ళ ఉద్దేశం నేను కలెక్టర్ లేదన్నట్టు ఫీలింగ్ వాళ్ళకి. వాళ్ళు ఓకే ఏది ఏరా అంటే నేను మెడ్రాస్ వెళ్తాను,
నేను అక్కడ ఏదో నేను ఏదో చేస్తానంటే సరే నీ ఇష్టం, వద్దు అనేవాళ్ళు కాదు పాపం. అంటే వాళ్ళు ఎడ్యుకేటెడ్స్ కాదు. అందువల్ల మా ఊరి వాళ్ళే ఒక హోటల్ పెట్టుండేవాళ్ళు, నవయుగ హోటల్ అని. మెడ్రాస్లో సవేరా హోటల్ ఎదురుగా ఒక మిలిటరీ హోటల్ ఉండేది, అది మా ఊరు వాళ్ళది. అలాగే ద్వారకా లాడ్జ్ అని ఒకటి ఉండేది, ఆ ద్వారకా లాడ్జ్ అనేది కూడా మా ఊరు వాళ్ళది. ఓహో వీళ్ళు ఉన్నారని చెప్పి అక్కడ చిన్నగా అక్కడ ఏరాను. ద్వారకా లాడ్జి కాబట్టి ఫీల్ లాడ్జి ఏంది అప్పట్లో అలా ఇచ్చేవాళ్ళేమో కదా. కాదు, ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ వాళ్ళదే ఆ లాడ్జి. ఒరే నువ్వు మళ్ళీ నువ్వు ఎందుకు ఇక్కడ ఉండే అది ఇది అన్నారు. అక్కడ ఉన్నానమ్మా. తర్వాత మొట్టమొదటిసారి మరి మీకు అవకాశం అసలు తెలియాలి కదా, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని పలకరించాలి, అది నాకు తెలియవు. అక్కడికి పోయిన తర్వాత కనుక్కున్నానమ్మా. ఆయన రాజేంద్ర ప్రసాద్ గారిని అడిగి సినిమా ఏదన్నా చేయాలది అని అంటే, ఆయన మెడ్రాస్లో ఉన్నాడు కాబట్టి, నేను మెడ్రాస్లో ఉన్నాను కాబట్టి పోయితే ఆయన ఒక సినిమా మొదలుపెట్టాడమ్మా. అది తల్లి కొడుకులే, కానీ అది సగంలో ఆగిపోయింది. అప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఏదో ఫైనాన్షియల్గా ఏదో ప్రాబ్లం ఉండి అది ఆగిపోయింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఖాళీ. సరే ఇలా ఉంటే ఇంకొక ఆయన మా ఊరోళ్ళు 3-4 ఆడ బిజినెస్, అంటే నెల్లూరుకిను మా ఊరికి దగ్గరమ్మా. నెల్లూరు కాదు, మెడ్రాస్కిను పార్లపల్లి. అక్కడ పాండ్య బజార్లో సుప్రియ హోటల్ ఒక హోటల్ ఉండేది. ఆయన మా ఊరు ఆయనకి తెలిసిన ఆయన ఒక ఆయన ఉంటే, టి చలపతిరావు గారు మ్యూజిక్ డైరెక్టర్. ఒరే నువ్వు ఏంట్రా ఏమి ఎక్కడ నీ పరిస్థితి నా ఏం లేదన్నా, ఆడపోయాను, ఆ సినిమా సగం ఆగిపోయింది, ఇప్పుడు ఎక్కడన్నా నువ్వు ఏదని చెప్తే అంటే ఆయన టి చలపతిరావు గారికి చెప్తే, టి చలపతిరావు గారి ద్వారా చిన్నగా ఏ సంజీవి గారు డైరెక్టర్, ఏ సంజీవ్ ఆయనకి రికమెండ్ చేశాడు. నేను అక్కడ పోయి సార్ ఇటువంటి సంగతి ఏం చదువుకున్నా అంటే బీకామ్ చదివాను సార్ అన్నాను. అక్షరాలు రాయమన్నాడు, రాశాను, పర్వాలేదు బాగానే ఉన్నాయి అని చెప్పి అక్కడ హ్యాండ్ రైటింగ్ చూసారా? హ్యాండ్ రైటింగ్ అమ్మా, ఎందుకంటే మెయిన్ హ్యాండ్ రైటింగ్. ఇప్పుడంటే అసలు పేపర్ రాగానే డైరెక్ట్ ప్రింటింగేగా, అసలు చేత్తో రాసే పనే లేదు, అన్ని టైపులే. అప్పుడు ఏ సంజీవి గారు సినిమా శిశీంద్రి చిట్టిబాబు, శోభన్ బాబు, శారద, ఆ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేరానమ్మా. అంటే ఫస్ట్ టైము అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాను. గీతాలు ఏమీ లేదమ్మా, ఓన్లీ అప్రెంటిసే. అయితే ఆ సినిమాకి నా మొట్టమొదటిసారి నా పేరు ఎం సుబ్బయ్య అని పేరు పడ్డది. అది ముత్యాల సుబ్బయ్య అని అడగడానికి నాకు భయం. ఇది ముత్యాల సుబ్బయ్య అని రాయడని ఓయబ్బో అంత కావాలని అంటారేమో అని వాళ్ళు ఏదో ఒకటి రాశారులే అని చెప్పి సుబ్బయ్య అని అట్ట ఆ సినిమాకి చేరానమ్మా. శిశీంద్రి చిట్టిబాబు బాగానే ఆడింది, పర్వాలేదు. ఆ తర్వాత మళ్ళా గ్యాప్. అప్పుడు నెక్స్ట్ చెంచురామయ్య గారు అని ఒక ఆయన ఉండేవాడమ్మా. ఆయన భానుశ్రీ గారిని ఇండస్ట్రీకి తీసుకొచ్చిన ఆయన ఒక సినిమా తీస్తున్నాడని చెప్పి నేను ఆయన దగ్గరికి పోయాను. నేను పోయి నమస్కారం అండి నేను పోయాను, కానీ కూర్చున్నాను. ఇప్పుడు ఏమీ వేషాలు లేవయ్యా అన్నాడు. నాకు అర్థం కాలేదు, ఏంది వేషాలు అన్నాడు ఈయన. వేషాలు ఏం సార్ అన్నాను. అవునయ్యా నువ్వు వచ్చింది వేషానికి అవసరమే కదా అన్నాడు. కాదు సార్ అన్నాడు. ఏమన్నాడు? నేను వేషం కాదు సార్, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా శిశీంద్రి చిట్టిబాబు చేశాను మన సంజీవ్ గారి దగ్గరికి. ఇప్పుడు మీ సినిమాకి కూడా ఆయన డైరెక్టర్, నన్ను అసిస్టెంట్గా పెట్టుకుంటారేమో అంటే, అవి నాకు తెలియదు కానయ్యా, నువ్వు వేషాలు వేసావు కదా, బుచ్చిరెడ్డి కళా సమితి అని బుచ్చిరెడ్డి కళ ఉంటే దాంట్లో నాటక పోటీల్లో నాకు ఒక 2-3 ప్రైజులు వచ్చినాయి. అది ఆయన చూశాడు. అప్పుడు జయలలితని రామకృష్ణ ఆయన తీసుకొచ్చాడు అక్కడికి మెడ్రాస్ నుంచి. ఆయన ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు. ఆయన నాకు తెలియదు కదా. ఆయన ఏమనుకున్నాడు, వేషం కోసం వచ్చానని అన్నాడు. గురుగారు అది కాదు, నాకు వేషాలు కాదు,
నాకు ఏదన్నా అసిస్టెంట్ డైరెక్టర్గా చేద్దామని సార్. ఎందుకు అనుకోలేదండి? అంటే మీరు నాటకాల్లో వేశారు వేషాలు, కానీ నాకు ఎందుకో ఇంట్రెస్ట్ లేదమ్మా. ఎందుకంటే యాక్టింగ్ అనేది నాట్ ఏ సింపుల్ థింగ్. రకరకాలు చెప్తారు. పైగా ఏం వేసాం అప్పుడు ఏదో పిచ్చి పిచ్చి వేషాలు వేసాము. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారో ఏం చేయాలో ఎందుకు వచ్చిన గొడవలేని నేను అసిస్టెంట్ డైరెక్టర్ గారిని ఫిక్స్ అయ్యాను ముందు అప్పుటాల్చి కూడా. అప్పుడు ఆయన లేదమ్మా ఏమనుకోవద్దు అన్నాడు. మళ్ళా మొదలు అలా పిసి రెడ్డి గారి దగ్గరికి అసిస్టెంట్ డైరెక్టర్గా చేరారు. పిసి రెడ్డి గారు చాలా గొప్ప డైరెక్టర్ గారు, చాలా గొప్ప డైరెక్టర్. మరి అలాంటి గొప్ప డైరెక్టర్ గారి దగ్గర మీరు చేరినప్పుడు మీరు ఎలా చేరారు అండ్ ఏమేమి నేర్చుకున్నారు ఆయన దగ్గర నుంచి? ఆయనమ్మ అప్పటికి ఆయన పేరున్నాం. బడి పొంతులు, మానవుడు దానవుడు ఇలాంటి గొప్ప సినిమాలు చేశాడమ్మా. ఆయన దగ్గర పోయేసరికి సంగతి నేను ఏదో వేషాలు వేసాను, అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్స్ అంటే ఓకే చెయ్యి అన్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యానమ్మా. నేను వేషాల సంగతి ఎత్తలా. ఆయన చేసిన సినిమాలు వరుసగా 6-7 సినిమాలు చేశానమ్మా. కృష్ణ గారితో ఎక్కువ సినిమాలు చేశాను. కృష్ణ గారు, కృష్ణరాజు, ఆయన ఎక్కువ కృష్ణ గారితో ఎక్కువ సినిమాలు చేశాడు. అలా అన్ని సినిమాలు చేస్తూ ఉండగా పెద్ద మలుపు ఏంటంటే అమ్మా, టి కృష్ణ గారు మాదాల రంగారావు గారితో సినిమాలు చేస్తుండేవాడు. పిసి రెడ్డి గారు ఒక సినిమా డైరెక్ట్ చేశాడు. తర్వాత రాధాల రంగారావు గారికి టి కృష్ణ గారు డిఫరెన్స్ ఏం కాదు. టి కృష్ణ గారు తనే డైరెక్ట్ చేద్దాం అనుకున్నాడు సినిమాని. అనుకొని పిసి రెడ్డి గారికి బాగా పరిచయం ఆయన. సార్ నాకు నేనే డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను, నాకు ఒక మంచి ఎవరన్నా, నాకు ఆయన ఎక్కడ అసిస్టెంట్గా చేయలే, నాకు ఎవరన్నా తెలిసిన టెక్నీషియన్ షార్ట్లు అవి చెప్పేవాళ్ళని ఎవరన్నా రికమెండ్ చెప్పండి సార్ అని అంటే ఆయన అమ్మ నేను మధ్యలో ఒకటి జంప్ ఏం చేశానంటే, నేను అంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్గా పిసి రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు ఒక ప్రొడక్షన్ మేనేజరు పొన్నతోట రఘురామని సుబ్బయ్య సినిమా చేద్దాం అన్నాడు. ఏం సార్ అన్నా, చేద్దాం సార్, చిన్న సినిమా చేద్దాం సార్ అన్నా. కథ ఏమన్నా ఉంటే చెప్పండి అన్నారు. నేను అప్పుడు ఓకే కథ చెప్తాను సార్ అని చెప్పాను. ఏం కదంటే 3 ముళ్ళ బంధం అని ఒక కథ చెప్పాను. సో మీరు మొట్టమొదటిసారిగా 3 ముళ్ళ బంధం సినిమాతో డైరెక్టర్గా మాకు పరిచయం అయ్యారు. ఆ పరిచయం ఏంది, ఆ ప్రొడక్షన్ మేనేజర్కి కథ చెప్పాను. కథ చెప్తే బాగుందయా అన్నాడు. పిసి రెడ్డి గారు చెప్పారా కదా? పిసి రెడ్డి గారికి చెప్పలా. కథ వింటే మీరే కొడతారు. ఏంటంటే 8 ఏళ్ళ కుర్రోడు 18 ఏళ్ళ అమ్మాయికి తాళి కడతాడు. ఇది ఎక్కడైనా జరిగేదా? ఇది తొందరపడి కోయిల ముందే కూసిందని. నేను అది జరగడానికి కారణం ఒకటి ఇన్సిడెంట్ ఉందమ్మా. మోదుకూరు జాన్సన్ కొత్త కాపురానికి చేసేవాడిని నేను కో డైరెక్టర్గా. అది పిసి రెడ్డి గారి డైరెక్షన్. నేను ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని, మోదుకూరు జాన్సన్ దగ్గరికి, ఇది మాటలు రాయించుకోవడానికి. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన రాస్తూ ఉన్నాడు. ఒక ఆవిడ, పెద్ద ఆవిడ జాన్సన్ అని పిలుస్తుంది. ఈయన వినిపించుకోవాలి. నేను సార్ జాన్సన్ గారు మీ అమ్మగారు పిలుస్తున్నారు అన్నాను. అంటే ఆవిడ వయసు 60-55 ఉంటాయమ్మా, ఈయనకి 35 ఉంటాయి 30 ఉంటాయమ్మా. అంటే ఆయన నవ్వి ఆమె మా అమ్మ కాదయ్యా అన్నాడు. మరి సార్ నా భార్య సార్ అన్నాడు. నాకు షాకు. ఆయన ఏమడుగుతాం, మీ అమ్మ ఎట్టా, అమ్మో ఎందుకు వచ్చిన గొడవలేని సైలెంట్ అయిపోయి, తర్వాత వాళ్ళ బంధువుల ద్వారా తెలుసుకున్నాం ఏమిటంటే ఆవిడ హెడ్ నర్స్గా ఉన్నప్పుడు ఈయన లాయర్గా చదువుతున్నప్పుడు అనుకోకుండా వాళ్ళిద్దరి మధ్య ఒక బంధం ఏర్పడి పెళ్లి చేసుకున్నారు. అందువల్ల అమ్మ ఆవిడ భార్య, ఈయన భర్త. నాకు తర్వాత తెలిసింది, ఓ దీన్ని కథగా తయారు చేసు కదా అని. అది కథ తయారు చేసి ఈ ప్రొడ్యూసర్కి చెప్పా. ఈ ప్రొడ్యూసరు అబ్బో అదిరిపోయేది గురుగారు, మీరే డైరెక్ట్ చేయాలి అది ఇది అన్నాడు. ఓకే చేస్తామని మాధవి, శరత్ బాబు, రాజం ప్రసాద్ వీళ్ళందరితో తీశానమ్మా 3 ముళ్ళ బంధం అని.
విచిత్రమైన విషయం ఏంటంటే అమ్మా 8 ఏళ్ళ కుర్రోడు 18 ఏళ్ళ అమ్మాయి తాళి కట్టడం ఏంటి అని ఒక క్వశ్చన్ ఉంది. అంటే పెళ్లిపేటల మీద ఉండగా పెళ్ళి కొడుకు యాక్సిడెంటల్లీ చనిపోతాడు. ఇది బట్టలు మార్చుకోవడానికి వెళ్ళి అక్కడ యాక్సిడెంట్లో చనిపోతాడు. అది ఇంక తెలిసి ఈ అమ్మాయి అలా షాక్లో ఉండిపోద్ది. అందరు తిడతారు ఈ అమ్మాయిని. అప్పుడు చిన్న బాబు వచ్చి తాళి కడతాడు. తెలుసు అంటే అందరూ ఏమి ఎద్దులాగా ఉన్నావు, ఆ పసిపిడి చేత తాళి కట్టి అది ఇది రకరకాల. అంటే ఫ్లాప్ అండి ఆ సినిమా, పెద్ద ఫ్లాప్ అంటే అమ్మా ప్రెస్ వాళ్ళందరూ బాగా మెచ్చుకున్నారు. సెన్సార్ వాళ్ళు 3 గంటలు బయటకు రాలి. అసలు ఏంది ఇది, ఈ కథని మనం ఎలా ఓకే చేయాలా అర్థం కాల వాళ్ళకి. అలా మాకు భయం, ఏంట్రా వీళ్ళు ఇక్కడి నుంచే మన పోలీసులు పట్టిస్తారా లేదా ఏందని. చివరికి పిలిచారు, వెళ్ళాం. ఏంటయ్యా మీ ధైర్యం, 8 ఏళ్ళ పిల్లోడు 18 ఏళ్ళ తాళి కట్టడం తప్పు కదా. అంటే చిల్డ్రన్స్ మ్యారేజ్ ఉండకూడదు కదా, చైల్డ్ మ్యారేజ్. అంటే నేను అన్నాను, సార్ అమ్మాయి పెద్దదే కదా సార్, అబ్బాయి చిన్నవాడు, వీడికి తెలియదు. అందరు తిడుతుంటే తాళి కట్టే రాతలేదు అది అంటే వీడు చిన్నప్పుడు పిల్లాడుగా తాళి కట్టే అలవాటు ఉంది కదా వాడికి, బొమ్మల పెళ్ళిలో. దానికోసం ఎందుకు ఈ గొడవ వాడు కట్టేశాడు. సినిమా అసలు ఆడలేదు, అసలు చూపించారండి పిసి రెడ్డి గారు వాళ్ళకి? అందరు చూశారమ్మా. ఏమన్నారు గురువు గారు? అందరు మెచ్చుకున్నారమ్మా. అంటే అంటే సినిమా మాత్రం న్యాచురల్గానే తీసామమ్మా. ఆ అమ్మాయిని ఆ తాళి కట్టిన తర్వాత వీళ్ళందరూ జనం చూసి రే పసిపెట్టి తాళి కట్టించుకుంటుందరా తెంచేయండి అది ఇది అని వస్తుంటే ఈ అమ్మాయి అంతకుముందు ఆ షాక్లో ఉండి ఉంటుంది, వాడు చనిపోయాడని. ఒక్కసారి వచ్చాడు తాళి తెంచడానికి వస్తుంటే ఆగండి అయ్యా అంటే ఆగిపోతారు. ఎందుకు తెంచుతారు? అదేందమ్మా 8 ఏళ్ళ పిల్లోడు తాళి కట్టడం ఏంటంటే, ఏమ్మా నేను నష్టజాతకురాలనే, మాకు అమ్మ లేదు, నాకు తాళి వాడు కట్టొచ్చో కట్టకూడదు వాడికి తెలియదు. అందరు తిడుతున్నారు కాబట్టి దీనికోసం ఎందుకని వాడు కట్టాడు. అంతేగాని వాడికి తెలీదు తాళి కట్టకూడదని. మీరు 100 మంది ఉన్నారు, ఎవరన్నా దయచేసి కట్టారా? లేదు కదా. ఎవరు ఒప్పుకుంటారో అది ఏ ఒప్పుకోవడం ఏంటి సార్? సానుభూతి లేదా? రాధ కంటే కృష్ణుడి కంటే రాధ పెద్దది కాదా? రాముడి కంటే సీత పెద్దది కాదా? సోక్రటీస్ కంటే ఆయన వైఫ్ పెద్దది కాదా అని ఈ అమ్మాయి రివర్స్ అడిగి, వాడికి ఎవరు లేరు, నాకు ఎవరు లేరు, వాట్ ఎవర్ ఇట్ మే బి అని ఆ బిడ్డను తీసుకొని అలా వెళ్ళిపోద్ది. టైటిల్లో అదే సాంగ్ స్టార్టింగ్ అమ్మాయి ఓపెనింగ్ సీన్ చాలా రెవల్యూషనరీగా ఉంది. రెవల్యూషనరీ. నేను ఈ తీసే సినిమా ఏదన్నా తీస్తే గుర్తుండిపోయే సినిమా తీయాలా, ఇంకా నా మామూలు ఫ్యామిలీలు పైగా మన బడ్జెట్కి తక్కువలో తీయాలా, దీనికి ఎవరు వస్తారు? అట్టా ఆ సినిమా డైరెక్ట్ చేశానమ్మా. అది సినిమా ప్రెస్ మెచ్చుకున్నారు, కానీ ఒక లేడీని హీరోగా పెట్టి తీయడం అనేది చాలా అరుదు. అండ్ అది బ్రేక్ చేసినది మీదేమో. నేను కాదు, మా గురుగారు కృష్ణ గారు. కాకపోతే ఒకటమ్మా, ఆయన గురువే, కానీ నేను అప్పుడప్పుడు గొడవ వేసుకునేవాడిని. సార్ అది బాగా సార్ ఇది చేద్దామంటే ఉండవయ్యా అనేవాడు. మళ్ళా ఒక అరగంట ఆలోచించి అట్నే చేద్దాంలే అని అనేవాడు. నిజంగా కూడా అమ్మా ఆయన చాలా గొప్ప వ్యక్తి. రేపటి పౌరులు స్టార్ట్ చేశారు. రేపటి పౌరులు పరిస్థితి ఏంటంటే, ఒంగోలులో షూటింగు, ఆయన హెల్త్ బాగా దెబ్బతింది. నేనేమో నాకు ఆ టైంలో కరెక్ట్గా నాకు అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర చేస్తున్నాను కదా సినిమా, ఇది పెళ్ళి అంటారా. ఆ సినిమా చేసేటప్పుడు నాకు దేవాలయం వందే మాత్రం తీసిన ప్రొడ్యూసర్ హరికృష్ణ గారు ఒక నవల ఇచ్చాడు నాకు. సుబ్బయ్య ఈ నవల చదివాని, వెన్నెల మెట్లైన ఒక నవల ఇచ్చాడమ్మా, అయినంపాటి భాస్కరం. చదువు సుబ్బయ్య ఎలా ఉంటుంది అన్నాడు. అంటే నేను ఆల్రెడీ ఒక సినిమా డైరెక్ట్ చేశాను, ఈ రెగ్యులర్గా నేను టెక్నాలజీ సైడ్ ఎంత మాత్రం గ్రిప్లో ఉన్నాను ఆయన అబ్జర్వ్ చేశాడు. ఈ నవల చదివాడు, చదవమన్నాడు, చదివా, ఎలా ఉందన్నాడు.
చాలా బాగుంది సార్, సినిమా పనికి వస్తాను, బ్రహ్మాండంగా పనికి వస్తా సార్, అయితే నువ్వే డైరెక్ట్ చేయి అన్నాడు. అనేటప్పుడు నాకు అసలు ఆనందం, నాకు జీవితంలో విజయశాంతి. నాకు బా ఆయన దగ్గర చేరినందుకు నాకు అదృష్టం కలిసి వచ్చింది. ఇలాగా సరే చేస్తాను సార్ అన్నాను. బట్ చేస్తాను ఒప్పుకున్న తర్వాత టీ కృష్ణ గారి పొజిషన్ హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఆయన ఒంగోలులో బెడ్ మీద బాగా పడుకున్నాడు. నాకు ఏడో స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. అప్పుడు కబుర్ వచ్చింది, సుబ్బయ్యని వెంటనే రమ్మంటే వెళ్ళాను. నేను వెళ్తే సుబ్బయ్య నాకు హెల్త్ బాగాలేదు ఇటువంటి సంగతి. అప్పుడు తెలిసిపోయింది నేను క్యాన్సర్ అని. అంటే అప్పుడు ప్రతిఘటన చేసేటప్పుడే ఉన్నాయి ఆ సిమ్టమ్స్. ఏం చేశా అంటే ఆయన, సుబ్బయ్య నేను ఇంతమంది టెక్నీషియన్ ఆర్టిస్టులు మళ్ళా నేను కలెక్ట్ చేసుకోలేను, నువ్వు ఇది పూర్తి చేయమ్మా అన్నాడు. అప్పుడు నా సినిమా సరే ఆ పక్కన పెట్టి ఆ సినిమా రేపటి పౌర్లో పూర్తి చేశానమ్మా. రేపటి ఈయన పుస్తకం ఇచ్చాడుగా, అది అరుణకిరణం. నాకు ఇచ్చిన నావలు అరుణకిరణం అని పేరు పెట్టాలి. పేరు పెట్టాల్సి ఉంటే ప్రతి దానికి టైటిల్స్ రాసి ఇచ్చేవాడమ్మా నేను. ఆ ప్రొడ్యూసర్లకి నచ్చేది కాదు. ఏంటి బాబు అని చెప్పి రాసుకుంటా ఉంటే ఒకసారి కృష్ణ గారు ఆఫీస్కి వచ్చాడు. కృష్ణ అది సుబ్బయ్య పేరు రాశాడు చూడు ఒకసారి, వాటిలో ఏ టైటిల్ బాగుంటుంది అన్నాడు. ఆయన మొత్తం అన్నీ చూసి అరుణకిరణం అన్నాడు. బికాస్ ఆయన లెఫ్టిస్ట్, కొంచెం కమ్యూనిజం ఆయన ఆ భావాలు ఉన్న మనిషి కాబట్టి అరుణకిరణం ఫస్ట్ అన్నాడు. అమ్మ బతికిచ్చారు గురుగారు, నాకు నచ్చింది నాకు అది, కానీ ఊరికి వాళ్ళు ఎవరు వినలేదు అని చాలా ఆనందపడ్డాను. అరుణకిరణం నా సినిమా స్టార్ట్ అయింది. ఆయనది రేపటి పౌర్లు కూడా పూర్తయిపోయింది. ముందు రేపటి పౌర్లు రిలీజ్ అయింది, తర్వాత అరుణకిరణం రిలీజ్ అయింది. అరుణకిరణం 150 days ఆడింది. 150 days ఆడితే మా గురువు గారు పాపం క్యాన్సర్ అమెరికాలో ఉన్నాడు, వచ్చాడు. మా సినిమా రిలీజ్ అయ్యే రోజు ఆయన అమెరికాలో ఉన్నాడు. మా ఎట్ట సుబ్బయ్య గారి సినిమా అంటే చాలా బాగుంది సార్, బాగుంది, మంచి హిట్ సార్ అని. ఒక చిన్న విషయం ఏంటంటే అమ్మా, అరుణకిరణం సినిమా టైటిల్ పెట్టుతూ సినిమా తీయబోతున్నాం, ముత్యాల సుబ్బయ్య డైరెక్టరు అని ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఎవరు ప్రొడ్యూసరు. ఆ ప్రెస్ మీట్కి నన్ను ఇంట్రొడ్యూస్ చేయడానికి టీ కృష్ణ గారిని గెస్ట్గా పిలిచారు. టీ కృష్ణ గారు వచ్చి ఆయన వచ్చాడు ఫంక్షన్. ఆ మాట మాతో ఎన్ని జరుగుతూ ఉండగా ఆయనే చెప్పాడు, సుబ్బయ్య చాలా సినిమాలు చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, అది అని చెప్పి ఒక మాట అన్నాడమ్మా, నేను అన్ని సినిమాలు చేశాను, మంచి సినిమాలు చేశాను, ఆ సినిమాలన్నిటికీ నేనే డైరెక్టర్ని, కానీ నాకు డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య అన్నాడు. అబ్బా పెద్ద మాట. నాకు ఏడుపు వచ్చిందమ్మా, నేను స్టేజ్ మీద ఏడ్చేశాను అన్నాడు. ఆ తర్వాత పాపం ఆయన చనిపోయాడు. మీరు ఎలా ఎంచుకుంటారండి? అంటే మీరు తీసిన సినిమాలన్నీ కూడా చాలా సెంటిమెంట్తో కూడినటువంటివి. అవునమ్మా. అంతేకాకుండా లేడీస్కి చాలా భక్తి గౌరవాలతో ఉన్నటువంటి ఒక గొప్ప సినిమా. ఎలా ఎంచుకున్నారా? ఎలా ఎంచుకోవడం అంటే అమ్మ నిజం చెప్పాలంటే నాకు హరనాథరావు గారు, రాజా, మర్దూర్ రాజా ఇలాంటి రైటర్స్ ఉండేవాళ్ళు అమ్మ, సంజీవి వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఇదా ప్రపంచం ఆ టైటిల్ అనగానే ఇదా ప్రపంచం అనే ఒక పాట కూడా ఉంది. దాంట్లో అన్ని లైవ్ క్యారెక్టర్స్. ఆ హీరోయిన్ జీవిత, రాజశేఖర్ కండక్టరు, ఇది టికెట్ కలెక్టర్, వాళ్ళు ఒక రైల్వే కంపార్ట్మెంట్, పాడుబడ్డ కంపార్ట్మెంట్లో కాపురం చేస్తుంటారు. అలాంటి డిఫరెంట్ సినిమా అమ్మ అది. ఆ సినిమా పేరు మంచి సినిమా, కాకపోతే వాళ్ళు ఆ కళ్యాణ తాంబూలానికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ దీనికి ఇచ్చేవాడు కాదు. అప్పుడప్పుడు జోక్ చేసేవాడు చిన్నప్పయ్య గారు, మా గుర్రానికి బయటకు గడ్డి అంత అవదా మీ సినిమా ఏందే అని. సరే ఏదో అది అయిందమ్మా. రాజశేఖర్ గారితో మీరు దాదాపు ఎక్కువ సినిమాలు 9 సినిమాలు చేశారు. ఎలా ఉందండి ఆయనతో పనిచేయడం? ఆయన ఎలా ఎంపిక చేసుకున్నారు? అంటే ప్రొడ్యూసర్లు కూడా పోకూరు బాబురావు
ఆయన వాళ్ళంతా కొంచెం కమ్యూనిజం మెంటాలిటీ కలవాళ్ళమ్మ. ఆయన ఇదే ప్రపంచానికి ఆయన కూడా సపోర్ట్ చేశాడు, బాగుంటుంది చేయండి అని. తర్వాత అన్న రాజశేఖరం. ఇంకా అక్కడి నుంచి అమ్మ నాకు మంచో చెడు చిన్న సినిమాలే, అక్కడి నుంచి నవభారతం, కలికాలం, మంచి సినిమాలు, మామగారు, అక్కడి నుంచి చిన్న సినిమాలు వరుస పెట్టి చిన్న సినిమాలు బ్రహ్మాండంగా ఆడుతూ ఉంటూ ఉండగా సడన్గా నాకు ఫోను, సుబ్బయ్య నువ్వు రా ఒకసారి మాట్లాడాలని శివరాజు వెంకటరాజు పిలిస్తే వెళ్ళాను. ఏంటంటే సుబ్బయ్య వెంకటేష్ గారు సినిమా చేస్తాను చేయండి సుబ్బయ్య తోటి అన్నారు. వావ్. దేనికి అన్నారంటే అమ్మా నేను చేసిన అన్ని సెంటిమెంటు అన్నీ లేడీ ఓరియంటెడ్ సెంటిమెంట్ ఉన్న సినిమాలమ్మా. అది చేయబట్టే నాకు పేరు వచ్చింది, పిలుపు వచ్చింది. మీకు ఎలా అండి అంటే మీరు తీసిన సినిమాలు అన్నిట్లో కూడా దేశభక్తి కనిపిస్తూ ఉంటుంది, దేశం పట్ల సొసైటీ పట్ల ఒక అవగాహన. మాకు ఊరి పక్కన పుచ్చలపల్లి సుందరయ్య అని ఒక ఆయన ఉండేవాడమ్మా. పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి అని ఒక డాక్టరు, ఆయన అన్న పుచ్చలపల్లి సుందరయ్య, ఆయన 60 ఎకరాలు పబ్లిక్ ఇచ్చేసాడమ్మా. మేము ఒక రకంగా ఆ భావాలు ఎక్కువ మాకు. ఇది చూసారు మీరు అవన్నీ కమ్యూనిస్టు అన్న ఏదైనా సరే ఒక రకంగా ఏదో సంథింగ్ వెరైటీ ఉండాలి, రొటీన్ సినిమా వద్దు ఇలా చేయడం అమ్మా. ఈ చిన్న కాబట్టి మీరు అలాంటివే వెతుక్కుంటూ అలాంటివే తీశారు. ఇది అన్నా కాబట్టి వాళ్ళు ఈ సెంటిమెంట్ సినిమా కదా ఇది, పవిత్ర బంధం ముత్యాల సుబ్బయ్య అయితే బాగుంటుంది అని చెప్పి ముత్యాల సుబ్బయ్యకి నన్ను పిలిచి చేద్దాం ఇది. సో మీ ముత్యాల సుబ్బయ్య గారు సెంటిమెంట్ సుబ్బయ్యగా మారడానికి కూడా అది కారణం అంటే వరుస ముందు అన్నీ చిన్న సినిమా. ఇప్పుడు మామగారికి ఆయనకి బెస్ట్ యాక్టర్ వచ్చింది దాసరి గారికి, ఎర్రమందారం దానికి బెస్ట్ ఫిల్మ్ వచ్చింది. మామగారు ఎర్రమందారం, కలికాలం చాలా మంచి సినిమా, చాలా గొప్ప సినిమా. దాసరి నారాయణరావు గారు అంటే చాలా పెద్ద లెజెండరీ డైరెక్టర్. ఒకేసారి 2-3 సినిమాలు చేసే డైరెక్టర్ ఘనత కూడా ఆయనకే దక్కుతుంది తెలుగు ఇండస్ట్రీలో. అలాంటి దాసరి నారాయణరావు గారిని కన్విన్స్ చేసి మామగారు సినిమా ఎలా చేశారు అసలు మీరు? మామగారి సినిమా బాగుంది, చాలా బాగుంది. ఎవరైతే బాగుంటుంది, ఇన్నోసెంట్ కావాలా, పెద్దోడు కావాలా, ఏజ్ ఉండాలా, కొంచెం అమాయకత్వంగా ఉండాలా. ఎవరైతే బాగుంటుంది అంటే అనుకోకుండా గురువుగారి పేరు వచ్చింది. ఆయనకే అదే ఫీలింగ్ వచ్చింది, నాకు అదే ఫీలింగ్ వచ్చింది. గురుగారు డైరెక్టర్లో ఆయన మామగారు సినిమా తీసాం, 33 రోజులు తీసాం అమ్మా సినిమా. ఒక డైరెక్టర్ గారిని డైరెక్ట్ చేయడం అంటే ఎలా ఉండేదండి? అస్సలు అమ్మా ఆయన డైరెక్టర్ కాదమ్మా, ఆయన ఒక స్టూడెంట్ లాగా ఉన్నాడమ్మా. అంటే సెట్లో మేము 7 గంటలకు కాల్ షీట్ వేస్తే మేము వెళ్ళే టైంకి ఆయన ఉండేవాడమ్మా. ఒకరోజు ఎన్ని పేపర్లు వేసుకొని పేపర్లు చూస్తాయి ఇన్నర్రా వాళ్ళు వీళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాడు. అసలు ఆయన ఒక్కరోజు ఇది ఇలా చేయండి, ఇలా చెయ్యొద్దు అని ఒక్క మాట ఆయన అడగడమ్మా, మహానుభావుడు. ఆయన మనం ఏమనుకున్నాం ఆయన చెప్తే అలాగే సుబ్బయ్య అలాగే. ఒక జోక్ ఉంది, మొన్న స్టేజీ మీద నేను దాసరి గారి అవార్డ్స్ ఇచ్చేటప్పుడు దాసరి గారికి నా సినిమాలో బెస్ట్ హీరోగా వచ్చింది అని నేనంటే పక్కన రేలంగ నరసింహ ఉన్నాడు. మొట్టమొదటిసారి గోసిపెట్టి ఇచ్చింది కూడా ఆయన చేత సుబ్బయ్యనని అన్నాడు అనమాట. మీరు దాసరి గారితో ఒక సినిమా అవకాశం వస్తే చేయలేదని, ఆయన ఒకరోజు భోజనమే చేయలేదని విన్నాం. ఇది ఎంతవరకు నిజం? వస్తుందా? ఎందుకంటే దాసరి గారితో సినిమా వస్తే నేను ఎందుకు చేయను, చేసాము. నాకు నచ్చని పాయింట్ ఏంటంటే పర్వతాలు పానకాలు సినిమా తీశారు, నాకు నచ్చల. నేనేమన్నానంటే మధు రైటరు, ఇది వాళ్ళు గురువుగారుల మీద కామెడీ సినిమా కాదు, పండదయ్య అది. పైగా హిందీ సినిమా ఉంచండి, పెద్ద హీరోలు పెద్దోళ్ళేను, ఆ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ అయితే బాగుంటాయి. కానీ
కామెడీ అమ్మా. బాలసుబ్రహ్మణ్యం గారు బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళిద్దరూ కామెడీ. ఈ మధ్య ఏం చేశాడు, నాకంటే ముందు వాళ్ళ దగ్గర పోయి కథ చెప్పడం, వాళ్ళ నవ్వడం. పాయింట్ ఏంటంటే చిత్రం బళ్ళారి చిత్రం సినిమా ఆడింది, అది ఆడింది ఓకే సక్సెస్, వాళ్ళ అదృష్టం అవుతుంది. అదే ఆడింది, ఇది ఎందుకు ఆడదని ఈ ప్రొడ్యూసర్లు. నేను వద్దండి ఈ సినిమా అంటే ఎందరో చివరికి బలవంతం చేసి నా చేత ఒప్పించి అసలు ఎందుకులే ప్రాణం తీసి ఆ సినిమా కథ చూస్తే తెలిసిపోతుందా అండి? ఆ కథ, క్యారెక్టర్, ఆర్టిస్టులు చూస్తే తెలిసిపోతుంది. అమ్మా ఇప్పుడు వాళ్ళు కామెడీ చేస్తే బాగోదు. వాళ్ళకున్న హోదా, వాళ్ళకున్న రేంజ్, పైగా పిచ్చి పిచ్చి కామెడీ. వాళ్ళు ఒకటే అంటారు, అది ఆడింది కదా చిత్రం బళ్ళారి చిత్రంలో ఏముంది, బ్రహ్మానందం ఇట్టు ఉంటాడు, అది అన్ని సినిమా ఆడింది కదా, ఇది ఎందుకు ఆడదు అంటారు. నేనేం చెప్పేది, సౌందర్య గారితో చాలా మంచి నటి, మీరు 5 సినిమాలు చేశానమ్మా. ఆ అమ్మాయిని చూస్తే మనకి ఎలాంటి మిస్ అండర్స్టాండింగ్ కానీ, చెడ్డ స్వభావం కానీ, చెడ్డ మనసు కానీ రాదమ్మా. ఒక మన చెల్లిలో పవిత్రమైన ఆలోచన వస్తుంది. అంటే అమ్మాయి ఇప్పుడు నేను అందరి హీరోయిన్స్తో చేశానమ్మా. సీతతో చేశాను, రాధతో చేశాను, అందరితో చేశాను. ఎవరు మనం సిన్సియర్గా సినిమాని, నేను సినిమా నా దైవం, నేను సినిమా అనేది మంచి సినిమా తీయాలి అంతే తప్ప నా మోటివేషన్ ఏరియా కాదు. అందుకని కష్టపడేవాళ్ళం. నేను అసిస్టెంట్ డైరెక్టర్ని కాదంటే ఇంకొక 2-3 సలహాలు కూడా అడిగి తీసుకునేవాళ్ళం. ఎవరన్నా ఇప్పుడు అక్కడ కూర్చున్నారు, ఏమయ్యా అటు ఎందుకు తీసామని మన కెమెరామెన్ ఎవరో అడిగారు అనుకోండి, సార్ ఇట్లుంటే తప్పే అంటే ఒప్పుకునేవాళ్ళం. నాగేశ్వరరావు గారితో మాధవయ్య గారి మనవడి సినిమా, ఆ సినిమా మీకు ఎలాంటి జ్ఞాపకాలను మిగిల్చింది? ఆయన మహానటుడు, పైగా చాలా మంచి మనసు అమ్మ. ఎందుకంటే ఆయన కాకపోతే ఒక చిన్న నాకు ఫీలింగ్ ఏంటంటే కొంచెం హరీష్ చాలేదేమో మనవడగా అనే ఒక ఫీలింగ్ నాకు. అదే మాధవయ్య గారు మనవాడు ఫాదర్ అండ్ సన్ వేసి ఉన్నారనుకో, అది వేరే రూపంలో ఉండేది. దాంట్లో హరీష్ వేశాడు, బట్ డ్యూయల్ రోల్ హరీష్, బట్ మంచి సబ్జెక్టు. నాగేశ్వరరావు గారు గొప్ప మనిషి అని ఎందుకని అంటున్నానంటే, మేము సినిమాలో సన్ రైజింగ్ షాట్ తీయాలమ్మా. సన్ రైజింగ్ షాట్ నాగేశ్వరరావు గారిని ఎట్రమ్మని మార్నింగ్ సన్ రైజింగ్ 5:45కో 5:20కో వస్తామ్మా. ఎక్కడ గోదావరి ఒడ్డున. ఆయన్ని 5 రండి సార్ అని ఎట్టా అడిగాము, డిస్కస్ చేస్తున్నాం మా కో డైరెక్టర్ మేము. ఎట్టా అడుగుతాం అది అంటుంటే ఏంటి వాట్సాప్ అన్నాడు. గురుగారు మేము సన్ రైజింగ్ షాట్ తీయాలి, సాంగులో ఒక బిట్టు, అది మిమ్మల్ని అడుగుదామంటే మాకు సిగ్గేస్తాం సార్, మీ వయసుకి మేము 5 రమ్మంటే ఎట్టా అని అంటే, నో ఐ విల్ కమ్ అన్నాడు. ఆయన 5 వచ్చేసాడమ్మా. పెర్ఫార్మెన్స్ సైడ్ కానీ ఆయన అబ్జెక్షన్, ఎన్ని గంటలకు రావాలా, ఇన్ని గంటలకి టక్ 2 గంటలకు ఉంటాడు. సిన్సియరు, నిజంగా జాబ్ ఓరియంటెడ్, మంచి మనస్తత్వం. మహానుభావుడు. ఆయనతో చేసే అదృష్టం కలిగినందుకు నాకు చాలా సంతోషం. కొత్త కాపురం సినిమాకి పిసి రెడ్డి గారు దర్శకులు, మీరు అసిస్టెంట్గా చేస్తున్నప్పుడు మీకు అవకాశం ఇచ్చారట కదా ఒక సీన్ తీయమని. అప్పుడు ఆ సీన్లో చేసిన ఆ తారాగణం కూడా చాలా పెద్ద వాళ్ళందరూ. అవును. సో ఆ సీన్ గురించి, తారాగణం గురించి చెప్పండి. దాంట్లో అందరూ ఉన్నారమ్మా. అల్లు రామలింగయ్య, పద్మనాభం, తర్వాత రాజబాబు, సూర్యకాంతమ్మ, అన్ని కోతులు ఉన్నాయమ్మా. అన్ని కోతులు అంటారా వాళ్ళని? అంటే గౌరవించద్దు అంటాను. ఎందుకంటే వాళ్ళు నిలబడరు. వాళ్ళ డైలాగ్ మన బాబు ఇక్కడి నుంచి వెళ్ళి చెప్పు అంటే అంటారే కానీ నిలబడి ఆడికి వెళ్ళిపోతారు. కెమెరామెన్ పట్టుకోలేడు. అక్కడ ఆ ఒక సీను ఆయన ఎక్కడికో పని నుండి వెళ్తూ, అంటే పిసి రెడ్డి గారు చేసిన ప్రతి సినిమాల్లో ఏదో
ఇంపార్టెంట్ సీన్ అని కాదు, ఏదన్నా సీన్ అర్జెంటుగా పర్యాటకన్నా వెళ్ళాలా, ఆ సీను నువ్వు తీసేయి సుబ్బాయి, నీకు తెలుసు కదండి, తీసేయమనేవాడు, తీసేవాడు. అలాగా వీళ్ళందరినీ పెట్టి ఒక సీన్ తీయమన్నాడమ్మా, కామెడీ సినిమా. చెప్పింది ఎనరు, వాళ్ళు అంతటా వాళ్ళు ఏదేదో చేస్తారు. ఆ కనెక్షన్ వీడికి రాదుగా, పక్కోడికి. ఇప్పుడు ఆయన డైలాగ్ చెప్పాడు, దానికి కౌంటర్ డైలాగ్ చెప్పాలిగా. ఈ డైలాగ్ ఈయన చెప్పడు, ఆ డైలాగ్ ఆయన చెప్పడు. ఆ ఒక్క సీన్ 6 రోజులు తీస్తే తలకాయ పిచ్చెక్కిపోయి నాకు. అంటే ఇంట్రెస్ట్ కామెడీ తేవాలని చేసేవాళ్ళు, కామెడీ సంగతి దేవుడు ఎరుగు, డైవర్షన్ బాగుంది కదా. అట్ట బతినాడి బామ్మాని నానా అవస్థపడి ఆ సీన్ పూర్తి చేసేటప్పటికి నా ప్రాణం పోయింది. ఏదన్నా తప్పు వాళ్ళు చేసిన గురుగారు దండం పెడతాను ఆయన, కొంచెం చూడు స్వామి అని చెప్పి వాళ్ళని బతినాడి బామ్మాలి వాళ్ళ చేత వర్క్ చేసుకుని. మీ శ్రీమతి గారి గురించి చెప్పాలి, ఎందుకంటే మీరు ఇన్ని సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉండుంటారు. అప్పుడు ఆవిడే కదా ఇల్లుని అన్ని సమర్థించింది. అమ్మ, నా భార్య చనిపోయింది. సారీ. ఆవిడకి లివర్ సిరోసిస్ అని ఒకటి ప్రాబ్లం వచ్చిందమ్మా. కరెక్ట్గా జడ్జిమెంట్ చేయక డాక్టర్లు, అది చాలా హాస్పిటల్ తిరిగాను, అన్నీ చేశాను, చివరికి చనిపోయింది. ఆ 6 years బ్యాక్ చనిపోయింది. అందువల్ల నా పెద్ద కొడుకు దగ్గర నేను ఉంటాను. ఈయన వాళ్ళు ఇద్దరు, ఆడికి 2 ఆడపిల్లలు, వీడికి 2 ఆడపిల్లలు, మొత్తం అమ్మాయిలే. పెద్దోడికి 2 అమ్మాయిలు. పెద్దోడి కూతురు 12th పాస్ అయింది, ఆమె బీటెక్ ఇటేదో వెళ్తుంది. రెండో కూతురు 10th. ఆడపిల్లలు ఇంకొక చిన్నోడు ఇది. మీరు కథలు ఇవి చేసుకున్నప్పుడు ఇంట్లో ఏమన్నా మీ ఆవిడతో డిస్కషన్ కానీ ఏమైనా చేసేవారా? అయ్యో అస్సలు పక్కా 100కి 190 పాళ్ళు సంసారి పక్షం తప్ప సినిమా గురించే తెలవదు. సినిమాకి నేను ఎప్పుడన్నా తీసుకెళ్తే చూసి బాగుంది బాగాలేదు చెప్పేది, బాగలేదనోడు ఇప్పుడు చెప్పదులే పాపం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, మా పవర్ స్టార్ గారు, ఆయనతో మీరు గోకులంలో సీత సినిమా తీశారు. జీవి రాజు అని ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఓల్డ్ ప్రొడ్యూసర్, వాళ్ళ సన్ అతను. వాళ్ళు మళ్ళీ తమిళ సినిమా అది. తమిళ సినిమాలో క్యారెక్టర్లు ఆర్టిస్టులు వేరు, కార్తీక్ వాళ్ళు ఎవరో వేశారు. ఆ సినిమా అంటే అప్పుడు సెంటిమెంట్ సినిమాలో ఎక్కువ మనం చేస్తున్నాం కాబట్టి ముత్యాల సుబ్బయ్య అయితే బాగుంటుందని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యి నాకు చూపించారు. చూశాను, సార్ సినిమా బాగుంది కానీ మనకి దానికి కొంచెం తేడాలు ఉన్నాయి, మనం మార్చుకోవాలి కొంచెం అని అంటే డైరెక్ట్ మేము చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాం. గురుగారు ఆ కథ చూసాం బాగుంది, కాకపోతే అక్కడ ఉన్న కొన్ని మార్పులు మేము మార్చుకుంటాం అని అంటే ఓకే బాగానే ఉంటుంది మార్చుకోండి అన్నాడు. ఒప్పుకున్నాము. పవన్ కళ్యాణ్ రెండో సినిమా అది. ఫస్ట్ సినిమా అక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి, ఇది ఈ సినిమా చాలా బాగా చేశాడు. అసలు ఇంకొక లోకం తెలియదు, తన క్యారెక్టర్ చేసుకోవడం, ఏదో బుక్ పెట్టుకొని చదువుకోవడం అంతే. అంత గుడ్ బాయ్, మంచి బాలకుడిలాగా బాగా చేశాడు. చాలా పెర్ఫార్మెన్స్ బాగా చేశాడు, క్లైమాక్స్ కానీ అన్నీ బాగా చేశాడు. మంచి సబ్జెక్ట్ అమ్మ, మంచి సబ్జెక్టు, బాగా ఆడింది కూడా, బాగా ఆడింది. మంచి పేరు కూడా వచ్చింది తనకి. అది కూడా మంచి హిట్. అప్పుడు పేపర్లో కూడా వేశారు, అన్న తమ్ముడితో గోకుల సీత అని పబ్లిసిటీ. అది డెఫినెట్గా నాకు నిజంగా అతనితో చేయడం అనేది చాలా అదృష్టం. రామోజీరావు గారితో మీకున్న అనుబంధం? రామోజీరావు గారితో నాకున్న అనుబంధం, ఫస్ట్ టైము నేను నా పెద్ద కొడుకు మ్యారేజ్కి ఆయన దగ్గరికి వెళ్ళి కార్డు ఇచ్చి, అయ్యా నా పెద్ద కొడుకు పెళ్ళి నేను రావాలన్నాను. చూద్దాం ఎన్నో ప్రోగ్రామ్స్ అది ఇది అన్నారు. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఆయన ఉండే బిజీకి ఇది అని. వాళ్ళకి దండం పెట్టి నమస్కారం చేశాను. మళ్ళా ఆయన చనిపోయిన రోజు రావడానికి నాకు కుదరలేదమ్మా. నేను ఎక్కడో బ్లాక్ అయిపోయి ఉన్నాను.
పైగా ఆ జనంలో మనం వెళ్ళి ఆడాలని కూడా పెద్దవాళ్ళు కదా, కష్టం. కష్టం అయిపోయింది. ఆయనతో దీవించడం సినిమా చేశారు. అది దీవించండి అని. అది సబ్జెక్టు వాళ్ళే సెలెక్ట్ చేశారు. నాకు చెప్పారు, నాకు కొన్ని మార్పులు అనిపించినాయి. సాయినాథు మధు వాళ్ళతో కూర్చొని వర్క్ చేసి సబ్జెక్టు సెట్ చేసుకున్నాం. ముందు కొంచెం కన్ఫ్యూషన్స్ ఉన్నా చివరికి బాగా ఉండింది. ఆయన ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే, నేను ఒక పాట పెట్టాను సినిమాలో. అంటే మ్యారేజీ గురించి ఒక పాట ఉంది. అది ఆయన అన్నారు గురుగారు, నేను ఎందుకు పెట్టానంటే పెళ్ళిళ్ళ గురించి పాట ఒకటి ఉంటుందమ్మా. దాంట్లో ఆనందను హీరో శ్రీకాంత్ వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళ మధ్య పెళ్ళి అనేది అవసరం, అది ఏదైనా టాపిక్ ఏదో ఉంటే ఓ సాంగ్ రికార్డ్ చేసాం. షూటింగ్ చేస్తున్నాం, సెట్లో షూటింగ్ చేస్తుంటే ఆయన వచ్చారు, సెట్లోకి కూర్చున్నారు. కాసేపు ఈ పాట అవసరమా అన్నారు. ఆయన నిజమేనేమో తప్పేమో, ఆయన అంత సులభంగా ఆలోచించగా తప్పేనేమో అంటే అనిపించింది సార్ నాకు. అందువల్ల పెట్టాము అంటే ఉన్నా లేకపోయినా పర్వాలేదు అన్నట్టు అన్నాడు ఆయన. సరే సార్ అన్నాను, తీసేసాను. ఇలా ఇక దాని తర్వాత సినిమా సబ్జెక్ట్లో చిన్న కరెక్షన్స్ రైటర్లు కొన్ని కన్ఫ్యూజ్ అవుతుంటే నేను చెప్పుకొని ఇస్తే సుబ్బయ్య చెప్పింది బాగానే ఉంది కదా, ఎందుకు మీరు కన్ఫ్యూజ్ అవుతారని ఆయన ఆయన దాచుకోడు కదా చెప్పాడు. తర్వాత దర్శకులందరికీ వాళ్ళు సన్మానం చేశారు. ఆ సన్మానంలో నాకు ఒక షీల్డ్ ఇచ్చారు. ఎంతమంది సీఎంలు తీసుకున్న స్టేజ్ మీద చెప్పాను నేను. స్టేజ్ మీద ఫోటో అది షీల్డ్ ఇస్తే తీసుకొని నాకు నాలుగు మందులు వచ్చినాయి. వాటన్నిటికంటే ఇది ఏదో గొప్ప నందిలాగా నాకు ఫీలింగ్. చాలా సంతోషంగా ఉందండి. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం అని పేరు చూసేవాళ్ళం, ఇవాళ ప్రత్యక్షంగా ఇలా మీతో కూర్చుని మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. అండ్ మిమ్మల్ని ఇలా కలవడం, మీరు చేసిన సినిమాలన్నీ మళ్ళీ తలుచుకోవడం చాలా బాగుందండి. ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.